చెప్పండి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు పెట్టారు? మీరే నైట్ ఎవరున్నారు ఇచ్చారు? ఎందులో ఒకసారి ఎవరున్నారు? అది లీస్ట్ అనమాట. అది పెట్టి కొంచెం తన స్టెబిలైజ్ చేద్దామని స్టార్ట్ పెట్టాను. సీనియర్స్ ట్రైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్డేట్ వాళ్ళు సరిగా చేస్తారు, సరిగా ట్రైనింగ్ చేస్తారు. సీనియర్స్ చూసుకోవాలి కదా మేడం. సరుపానా పేషెంట్ ఓకే ఫోటో జ్వరం ఇప్పుడు ఏం లేదు. కంప్లీట్ ఉంది అసలు ఒక చిన్న దానికి డాక్టర్ ఎయిట్ ఓ క్లాక్ అంటే మరి వాళ్ళు 9కి కదా వచ్చింది. వాళ్ళు ఫస్ట్ ఓపీకి వెళ్ళారు మేడం. ఓపీ నుంచి అక్కడ రాయించుకొని అక్కడికి వచ్చారు. ఇది ఒక అడ్మిట్ చేసేసి హాఫ్ అన్ అవర్ ఇక్కడే ఉన్నారా? ట్రీట్మెంట్ ఏం పట్టించుకుంటలేరు వాళ్ళు. ఇంతమంది ఉండి మరి ఇట్లా కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయి? వచ్చిన పేషెంట్కి ఇమీడియట్గా యూ హ్యావ్ టు అడ్రస్. ఎవరున్నారు డాక్టర్? ఎవరు ఇన్ఛార్జ్ ఉంటారు? యాక్చువల్గా కాకుండా పారాసిటమాల్ ఇవన్నీ అయితే పెట్టేశారు. ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్స్ మళ్ళీ నెక్స్ట్ ఫాలో అప్ చూసుకొని మళ్ళీ పెట్టాము. ట్రీట్మెంట్ అయితే పారాసిటమాల్ ఇది రన్ అవుతుంది. మళ్ళీ వస్తాము. మీరేనా చూసారు? కూడా చూసారు. మీ డ్యూటీ ఎప్పుడు స్టార్ట్ అయింది? అటువంటి కంప్లైంట్స్ రాకుండా చూడాలి. వెనెవర్ ద పేషెంట్ అడ్రస్ డిలే అన్నది ఉండదు. ఏదో సంగారెడ్డి పంపారు, చిన్న చిన్న డెంగ్యూ, మలేరియా ఇందాక ఇక్కడే ఇప్పుడు పంపించే కన్ఫర్మ్ చేస్తాం. ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కొంచెం లేట్ అవుతుంది కానీ తెలుగులో వచ్చేస్తాం. ఈ హబ్ అనేది జనరల్లీ మనకి వస్తుంది. హాఫ్ అన్ అవర్ టెస్ట్ మన దగ్గర 24 గంటలు అంటే ఏ టెస్ట్ అండి? మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, ఇంకా డెంగ్యూ. అది కన్ఫర్మ్ కాకపోయినా వాళ్ళు కన్ఫర్మ్ అని చెప్తారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. యాజ్ పర్ ప్రోటోకాల్ మన టెస్ట్ ఏదైతే ఎలిజా ఉందో అది పాజిటివ్ వస్తేనే డెంగ్యూ అని నిర్ధారిస్తున్నారు. వాళ్ళు బయట వాళ్ళు చేసినారు, అర్ధ గంటలో చేసి కన్ఫర్మ్ చేస్తున్నారు అంటే కరెక్ట్ కాదు. మీరు అవన్నీ నమ్మకూడదు. ఓకేనా? డాక్టర్ వచ్చారు, పైన పేషెంట్ చలి వస్తుంది, జ్వరం వస్తుంది అంటే కొద్దిసారి డాక్టర్ చెప్తారు. అందరూ ఒక ప్రెసెస్ చెప్తారు. మీరు ఇప్పుడు రాము
డాక్టర్స్ కూడా ఉంది కావాల్సిన ఫోన్ నెంబర్ ఇస్తే తీసుకోండి, ఫోటో తీసుకోండి. వెనకాల ఇష్టం మేడం పైకి వెళ్తే కిందికి వెళ్ళమంటారు, కిందికి వెళ్తే పైకి వెళ్ళమంటారు. ఎక్కడికి వెళ్ళాలి? మేము నిన్న మార్నింగ్ వచ్చినాం. నిన్న మార్నింగ్ టెస్ట్ రాసాం. టెస్ట్ రాసి సుమారు 1 అంటే మేము ఇక్కడ మార్నింగ్ వచ్చినాం. వెయిటింగ్ చేస్తా అంటే పైకి వెళ్తే కిందికి అంటే పైన అంటే అటు సైడ్ అది చేయలేదు. అడ్మిట్ అయ్యారా? ఓపీ ఇక్కడేనా మీ డ్యూటీ? కూడా సరిగ్గా చేస్తున్నారు. ఇక్కడ కూడా టెస్ట్ చేస్తే అక్కడ వేరే వస్తున్నాయి, అక్కడ ప్రైవేట్లో సరిగా చూస్తున్నా ప్రైవేట్ పోతున్నాం మేము చేస్తున్నాం. చేసిన తర్వాత ఇల్లు ఏం లేదంటున్నారు. అక్కడ ప్రైవేట్ లాగా తక్కువ అయితే అక్కడ పోతున్నాం. ఇక్కడ టైం కూడా వాళ్ళు డాక్టర్ కూడా వస్తుంది. మన దగ్గర టౌన్లో ఉంటారా? ఏ వార్డులో ఉంటారు? మెసేజ్ వరకు రిపోర్ట్స్ వస్తున్నాయా? డాక్టర్ చూస్తారా? వాళ్ళు ఇస్తున్నారు. అన్నీ కాదు, అందరినీ కూడా బాగా అంటే ఫస్ట్ కన్ఫర్మేషన్ ఫోన్ చేసాను, టెస్టింగ్ చేసుకుంటున్నాము. బట్ గెటింగ్ కన్ఫర్మ్ విత్ ఇనిషియల్లీ యాజ్ ఏ వైరల్ ఫీవర్ తర్వాత ర్యాపిడ్ నుంచి స్క్రీన్ కేస్ ఇఫ్ యూఆర్ గెటింగ్ పాజిటివ్ దెన్ వీఆర్ సెండింగ్ టు టీహబ్ టీహబ్కి పంపిస్తాం. అండ్ అదర్ థింగ్ ప్లేట్లెట్స్ ఏమైనా తక్కువ వీఆర్ సెండింగ్ ఫర్ కన్ఫర్మేషన్.
ఇప్పుడు ర్యాపిడ్ సఫిషియెంట్ ఇప్పుడైతే డిస్ట్రిక్ట్ ఆఫీస్లో ఉంది అసలు తక్కువ పట్టి సో అందరికీ ఫీవర్ ఉన్న వాళ్ళందరికీ ర్యాపిడ్ చేసి ఇన్ కేస్ ఎనీ సస్పిషన్ ఉంటే కంప్లీట్ అయితే స్త్రీలు ఉన్నారా స్త్రీలు ఉన్నారా సిలిపి చేసి అక్కడ బయటకు చేసుకుని డైరెక్ట్ అటెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పని చేసి నెగిటివ్ గ్యాస్ డెంగ్యూ పాజిటివ్ వచ్చింది యాక్చువల్లీ అవుట్ సైడ్ ఇప్పుడు హాస్పిటల్ ఓన్లీ సస్పిషన్ మరి ఇక్కడ ఎలిజా చేశారు బట్ సాంబల్ మరి దేనికి వస్తుంది ఎంతలో ఉంది అండ్ ఇనిషియల్ ప్రజెంటేషన్ 9,000 అనుకున్నాను మళ్ళీ ఈరోజు మళ్ళీ రిపీట్ చేసి సిమ్టమ్స్ రిలీవ్ ఇంకా ఈరోజు రిపీట్ సిబిపి డెంగ్యూ కేసెస్ ఎన్ని రోజులు చేస్తారు కమింగ్ డౌన్ కాస్ట్లీ daily but we don't we can get to ఓకే we are sending every day taking about 1 day ఓకే 1 day సెల్ ఫోన్ మీరు around 3 lakhs. నెగిటివ్ వచ్చింది మనకు వచ్చిన మనైతే అప్పటికప్పుడు ఏకదం పెద్ద కూడా ఇంట్లో వచ్చింది ఇక్కడ అడ్మిట్ అయినా మళ్ళీ వచ్చి మళ్ళీ రాత్రి వేసుకొచ్చా మళ్ళీ రాత్రి వేసినా మనం ఏమంటారు మీరు ఆందోళన వెదర్ నుండి 3 కేసెస్ వచ్చినాయి మేడం ఎక్కడ అంటే సంగారెడ్డి IgM positive. Actually, NS1 is antigen, virus antigen. These two are our antibodies. One good oral antibodies. Because oral technique is best. And the case you see, SC50 because a lot of cases. At a beauty doctors generally they are MBBS members. And see in the so that you change the treatment in deep reduce. It's not at all proper. So many, not only inside, outside. ఇంతమంది నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు నేను ప్రాబ్లమ్ రిసీవ్ చేసుకుని పేషెంట్ జాగ్రత్తగా వాళ్ళు గైడ్ చేస్తే ఇది కంపల్సరీ అండ్ క్యాజువాలిటీ డాక్టర్ ఎవరు ఉన్నారో పేషెంట్ వచ్చిన వెంటనే మీరు అటు గోవన్గా చెక్ మరి ఎక్కడ ఊహాస్ చెక్ మీరు చూసారా మరి చెప్పండి ఈరోజు మార్నింగ్ 9కి వచ్చారండి మీరు చూసారు ప్రీవియస్ డాక్టర్ ఎవరు ఉన్నారు క్యాజువాలిటీ ఇన్ఛార్జ్ ఎవరున్నారు మీరే ఉన్నారు Actually, I'm switching. మరి ఎవరండి ఇద్దరు నుంచి ఎక్స్ప్రెషన్ ఫర్ఫర్ చేయండి ఏదైనా మేము చూడలేదంటారు వాళ్ళు చూసుకున్నారంటారు నర్సులు ఎంత చెప్తున్నారు ఉండండి ఎవరు మీరు హైట్ ఉన్నారు కదా
మనకు నైట్ పేషెంట్ అక్కడ పక్క సైడ్ వచ్చింది నిన్న మధ్యాహ్నం వచ్చింది మధ్యాహ్నం నార్మల్ కేసెస్కి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వచ్చి అటెండ్ అవుతారు, లేకపోతే క్యాజువాలిటీలో చూసుకుంటారు. డాక్టర్స్ ఫస్ట్ క్యాజువాలిటీ చూసాక అడ్మిషన్ రాస్తాను. మళ్ళీ డాక్టర్ వచ్చి చూసినాక తర్వాత ఏదో ట్రీట్మెంట్ ఇస్తాం. Yes, yes, ma'am. I'm looking into the details when I say, but very after generally the case నేను చూసుకుంటాను. మరి ఎందుకు నిన్న ఆఫ్టర్ వర్కింగ్ నోబడీ అసిస్టెంట్ నిన్న మధ్యాహ్నం 1 PM నుంచి ఈవినింగ్ వరకు ఎవరు ఉన్నారు డ్యూటీ డాక్టర్ ఇన్ఛార్జ్? మరి ఆయన వచ్చి చూడలేదా? అడ్మిషన్ చేసిన తర్వాత ఎమర్జెన్సీని బట్టి వస్తాం మేడం. ఆపరేషన్ థియేటర్కి మాకు అన్ని కేసెస్ అట్లా 4th అవర్లీ 6th అవర్లీ రౌండ్స్ చేస్తారు. ఇది అవసరం అంటే వస్తారు మేడం. లేదు అంటే ఎమర్జెన్సీ కేసెస్ దగ్గర కన్ఫైన్ అవుతారు. ఎమర్జెన్సీ కేసు మార్నింగ్ క్యాజువాలిటీ కదా? అవును మేడం. మార్నింగ్ వచ్చి యాక్చువల్గా నైట్ కూడా ఒకసారి వేస్తేనే బెటర్ మేడం. మార్నింగ్ కూడా వేస్తేనే బెటర్ కాదండి, వేయాలి. అలా డ్యూటీనే ఉండి ఒకసారి అందరినీ చూసుకోవాలి. నైట్ కూడా ఒకసారి వచ్చిపోతే నైట్ అయినా ఒకవేళ ఊపిరి పోతారు అట్లా ఏం చూస్తాలే, స్ట్రీట్ లైన్ చేయాలి. మరి సిస్టర్స్ మన డాక్టర్స్ ఎందుకు? డాక్టర్స్ తీసేద్దాం, సిస్టర్స్ని పెడతాం. డాక్టర్స్ ఉంటే ఫర్ పర్పస్. నేడు డెంగ్యూ ప్రివెన్షన్కి సంబంధించి ఆందోళన మున్సిపాలిటీలో వార్డ్స్ పర్యవేక్షించడం జరిగింది. ప్రతి వార్డులో కూడా మున్సిపాలిటీ తరపు నుంచి 3 మెంబర్స్తో ఒక టీం అన్నది వేయడం జరిగింది. ఇక్కడ మెప్మా నుంచి రిసోర్స్ పర్సన్స్, హెల్త్ నుంచి ఆశా ఏఎన్ఎంస్, అలానే మున్సిపాలిటీ నుంచి వార్డ్ స్పెషల్ ఆఫీసరు, అలానే శానిటేషన్ జవాన్స్తో ప్రతి వార్డుకు కూడా ఒక టీం వేయడం జరిగింది. ఈ టీం వాళ్ళు ప్రతి ఇంటికి కూడా తిరిగి ఆ ఇంట్లో శానిటేషన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, నీళ్లు నిల్వ లేకుండా చేస్తున్నారా లేదా, ఎక్కడైనా నీళ్లు నిల్వ ఉంటే వాటిని తొలగించడం, అక్కడున్న ఇంటి వాళ్ళకి అవేర్నెస్ చేయడం, ఆ ఇంటి వాళ్ళలో ఎవరికైనా జ్వరం ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేసే విధంగా మనం టీమ్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా డ్రై డే పాటించాలి అనే ఒక అవేర్నెస్ కార్యక్రమాలు మనము ఆందోళన మున్సిపాలిటీలో టేకప్ చేయడం జరిగింది. ఇక
ఇక్కడ మొత్తం 17 వరకు ఇప్పుడు డెంగ్యూ కేసెస్ రావడం జరిగింది. ఏరియా హాస్పిటల్ కూడా దీంట్లో భాగంగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే డెంగ్యూ పాజిటివ్ వచ్చారో వారి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారన్న తెలుసుకోవడం జరిగింది. నేడు డెంగ్యూ ప్రివెన్షన్కి సంబంధించి ఆందోళన మున్సిపాలిటీలో వార్డ్స్ పర్యవేక్షించడం జరిగింది. ప్రతి వార్డులో కూడా మున్సిపాలిటీ తరపు నుంచి 3 మెంబర్స్తో ఒక టీం అన్నది వేయడం జరిగింది. ఇక్కడ మెప్మా నుంచి రిసోర్స్ పర్సన్స్, హెల్త్ నుంచి ఆశా ఏఎన్ఎంస్, అలానే మున్సిపాలిటీ నుంచి వార్డ్ స్పెషల్ ఆఫీసరు, అలానే శానిటేషన్ జవాన్స్తో ప్రతి వార్డుకు కూడా ఒక టీం వేయడం జరిగింది. ఈ టీం వాళ్ళు ప్రతి ఇంటికి కూడా తిరిగి ఆ ఇంట్లో శానిటేషన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, నీళ్లు నిల్వ లేకుండా చేస్తున్నారా లేదా, ఎక్కడైనా నీళ్లు నిల్వ ఉంటే వాటిని తొలగించడం, అక్కడున్న ఇంటి వాళ్ళకి అవేర్నెస్ చేయడం, ఆ ఇంటి వాళ్ళలో ఎవరికైనా జ్వరం ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేసే విధంగా మనం టీమ్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా డ్రై డే పాటించాలి అనే ఒక అవేర్నెస్ కార్యక్రమాలు మనము ఆందోళన మున్సిపాలిటీలో టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం 17 వరకు ఇప్పుడు డెంగ్యూ కేసెస్ రావడం జరిగింది. ఏరియా హాస్పిటల్ కూడా దీంట్లో భాగంగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే డెంగ్యూ పాజిటివ్ వచ్చారో వారి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారన్న తెలుసుకోవడం జరిగింది. ఇంతవరకు అయితే 100% అందరికీ కూడా జ్వరాలు తగ్గి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు తిరిగి వెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా విన్నవించేది ఏంటంటే ఇంటి లోపల పరిశుభ్రత అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటి బయట కూడా పరిసరాల్లో కూడా పరిశుభ్రత అన్నది మెయింటైన్ చేయాలి. ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా చేయాలి. నీరు నిల్వ ఉంటేనే దాంట్లో ఈ డెంగ్యూ దోమల యొక్క ఎగ్స్ లార్వా నుంచి దోమలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నీరు నిల్వ లేకుండా చూసే విధంగా ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సార్ మీరు